ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. ప్రధాన పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. అటు ఎన్నికల సంఘం ఎన్నికలకు నిర్వహణకు కసరత్తు ప్రారంభించింది. ఏపీలో గత షెడ్యూల్ కంటే ముందుగానే ఎన్నికలు జరుగుతాయని అంచనాలు ఉన్నాయి. ఈ సమయంలో ఏపీలో పర్యటిస్తున్న కేంద్రం ఎన్నికల సంఘం అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చింది. యుద్ధ ప్రతిపాదికన సిద్ధం కావాలని ఆదేశించింది. పోలింగ్ ఎప్పుడనేది స్పష్టత ఇచ్చింది. 2 రోజుల పర్యటనలో భాగంగా తొలి రోజు 18 జిల్లాల అధికారులతో సమీక్ష చేశారు. ఎన్నికల నిర్వహణకు సిద్ధం కావాలని సూచించారు. కీలక మార్గదర్శకాలు జారీ చేశారు. యుద్ధ ప్రతిపాదికన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ముందస్తు జాగ్రత్త చర్యలపై దృష్టి సారించాలన్నారు. జిల్లాల వారీగా కలెక్టర్లు, ఎస్పీలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఈసీఐ బృందానికి పరిస్థితులు వివరించారు. ఎన్నికల ప్రక్రియను సజావుగా, విజయవంతంగా ఎలాంటి అవరోధాలు లేకుండా పూర్తి చేసేందుకు సమగ్ర పటిష్ట ఎన్నికల నిర్వహణ ప్రణాళిక అవసరమన్నారు. ఎన్నికల ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో నిర్వహించేందుకు ఐటీ వేదికలు ఉపయోగించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఓట్ల తొలగింపు, నకిలీ ఓట్లపై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తుండటం అధికారులను ఆరా తీశారు. క్షేత్రస్థాయి తనిఖీల ఆధారంగా ఓటుకు సంబంధించిన దరఖాస్తులు పరిష్కరించాలన్నారు. మద్యం, డబ్బు, అక్రమ రవాణాలను అడ్డుకునేందుకు సరిహద్దు జిల్లాలు, రాష్ట్రాల మధ్య సమన్వయం, పోలీస్, ఎక్సైజ్, రెవెన్యూ తదితర శాఖల మధ్య సమన్వయం ఉండేలా కార్యాచరణ ఉండాలని స్పష్టం చేశారు. ఇటు ఓటర్ టర్నౌట్, ఇంప్లిమెంటేషన్ ప్లాన్ల అమలుపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. రాష్ట్రంలో ఓట్ల తొలగింపు, నకిలీ ఓట్లపై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తుండటంతో అప్రమత్తంగా వ్యవహరించాలని నిర్దేశించారు. 2019 ఎన్నికల షెడ్యూల్ గురించి ప్రస్తావన చేశారు. అదేవిధంగా ఈసారి కొంత అటు ఇటుగా షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఏప్రిల్లో సార్వత్రిక ఎన్నికలు ఉంటాయని సూచనప్రాయంగా వెలువడించింది. పార్లమెంటుతో పాటుగానే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందేలా అవగాహన కల్పించాలని సిఈసి టీం సూచించింది. రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ 2024 ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరుగుతోందని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధిక సంఖ్యలో దరఖాస్తులు అందనున్నాయి. ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా వాటిని పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. గాలిబ్, చెప్పండి, ఏపీలో అయితే ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. ప్రధాన పార్టీలకైతే ఎన్నికలు సిద్ధమవుతున్నాయి. అటు ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకైతే కసరత్తు ప్రారంభించడం జరిగింది. దీనిపై మీ అప్డేట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్నికల కమిషన్ అధికారుల బృందం 2వ రోజు పర్యటన కొనసాగుతుంది. ఈ రోజు నిన్న 18 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లతో సమావేశం నిర్వహించిన ఎన్నికల సంఘానికి సంబంధించిన ప్రతినిధులు ఈ రోజు మిగతా 8 జిల్లాలకు సంబంధించిన జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతోని సమావేశం మరి కాసేపట్లోని విజయవాడలో నవటలో ప్రారంభం కాబోతుంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ, దాంతో పాటు ఓటర్ల జాబితాపై ప్రధానంగా సమీక్షిస్తూ ఉన్నారు. నిన్న వివిధ జిల్లాలకు సంబంధించిన అధికారులతోని సమీక్ష నిర్వహించారు. ఇందులో పోలీస్ అధికారులతో పాటు మరో పక్క జిల్లా కలెక్టర్లు, సిఎస్, డీజీపీతో పాటు ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా కూడా హాజరవడం జరిగింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఏపీలోని ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ నేపథ్యంలోని ఓటర్ల తొలగింపు, అట్లాగే దొంగ ఓట్లకు సంబంధించి ప్రధానంగా ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో వీటిని ఓటర్ల జాబితాకు సంబంధించి పకడ్బందీగా నిర్వహించాలి, పకడ్బందీగా జాబితాను సిద్ధం చేయాలి అనేది మాత్రం కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన ప్రతినిధులు ఏపీకి సంబంధించిన అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇంకా దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు సంబంధించిన పరిస్థితులు, దాంతో పాటు సమస్యాత్మక ప్రాంతాలు, దాంతో పాటు పోలింగ్ కేంద్రాలకు సంబంధించి కూడా వాళ్ళు సమీక్షించారు. ఆయా సమస్యాత్మక కేంద్రాలు ఎటువంటి భద్రతా చర్యలు చేపట్టాలనే దానిపై కూడా పలు సూచనలు జిల్లా కలెక్టర్లకు ఇవ్వడం జరిగింది. ఇంకా దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించి కీలక ఆదేశాలను కేంద్ర ఎన్నికల సంఘం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఒకే చోట
3 సంవత్సరాలు పనిచేసిన ఎన్నికల్లోని పాల్గొనే అధికారులకు సంబంధించి బదిలీలు, దాంతోపాటు స్వస్థలాల్లో ఉండే అధికారులకు సంబంధించిన బదిలీలు త్వరితగతిన చేపట్టాలి. పూర్తి స్థాయిలో ఇందులోని పోలీసులతో పాటు ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్న అధికారులందరూ కూడా ఇందుకు సంబంధించి ట్రాన్స్ఫర్ చేయాలి అనేది మాత్రం నిన్న జరిగిన సమీక్ష సమావేశంలో కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక దాంతోపాటు ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శాసనసభ ఎన్నికలతో పాటు ఇటు పార్లమెంట్ కి సంబంధించి జరిగే సార్వత్రిక ఎన్నికలు 2 కలిపి జరగబోతున్నాయి. ఫిబ్రవరిలోని ఇందుకు సంబంధించిన షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా పలు సూచనప్రాయంగా కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన అధికారులు నేను జరిగిన సమీక్ష సమావేశంలోని వివరించడం జరిగింది. అయితే మరి కాసేపట్లోని నవోటల్లోని ఈ రోజు ఇతర జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు, ఎస్పీలతో కూడా సమీక్ష సమావేశం ప్రారంభం కాబోతుంది. ఈ సమీక్ష సమావేశం తర్వాత మధ్యాహ్నం ఎన్నికలకు సంబంధం ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అధికారులతో కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన బృందం సమీక్ష సమావేశం నిర్వహించబోతుంది. మొత్తం ఈ 2 రోజుల పాటు సమావేశంలోని ఓటర్ జాబితాతో పాటు ఎన్నికల కసరత్తుతో పాటు పోలింగ్ బూత్లకు సంబంధించి కూడా కీలకంగా వాళ్ళు సమీక్షించడం తెలుస్తుంది. మొత్తం ఈ 2 రోజుల పాటు సమావేశంలోని జిల్లా కలెక్టర్లతో కూడా సమీక్ష సమావేశం ఇచ్చారు. ఈ రోజు మధ్యాహ్నం కేంద్రం అట్లాగే రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్న అధికారులతో కూడా ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఈ సమావేశం కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.